బీయింగ్ పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఈజీ. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకులు చాలా రేర్ గా ఉంటారు. ఎందుకంటే ఏప్రిల్ 8 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పెద్ద కొడుకు అకీరా పుట్టినరోజు. అదే రోజు చిన్న కొడుకు శంకర్ కి సింగపూర్ లో తను చదువుతున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు తను ఇచ్చిన మాట కోసం అల్లూరు సీతారామరాజు జిల్లాలోని గిరిజన గ్రామాలకు వెళ్లి అక్కడ రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేశారు. నిజంగా ప్రజల మీద ఎంతో ప్రేమ, జాలి, అలాగే వాళ్ళకి ఏదైనా మంచి చేయాలని తపన ఉంటే తప్ప ఎవరు కూడా కుటుంబం కంటే ప్రజలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఫ్యామిలీ కంటే ప్రజా సమస్యలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మన్యం ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో ప్రజలు సరైన రోడ్లు లేక ఎమర్జెన్సీలో డోలీ కట్టుకుని హాస్పిటల్కి వెళ్లేవాళ్ళు. ఇలా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు పోయారు, కానీ ఈ గిరిజన గ్రామాల సమస్య పరిష్కరించలేదు. 2018లో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఈ గిరిజన గ్రామాలకు వెళ్లి వాళ్ళ కష్టాలు, బాధలు విని తాను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ గ్రామాలకి రోడ్లు వేయిస్తానని మాటిచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు గ్రామస్తులకి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఆ గిరిజన గ్రామాలకి రోడ్లు వేయడానికి శంకుస్థాపన చేసి దాదాపు 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ కురిడి గ్రామ అభివృద్ధికి తన సొంత డబ్బుల్లోంచి 5 లక్షలు ఇచ్చారు. అధికారంలో ఉంటే అవకాశం దొరికినప్పుడల్లా ఇష్టం వచ్చినట్లు రాష్ట్రాన్ని, ప్రజల్ని దోచుకునే రాజకీయ నాయకులనే చూసాం ఇప్పటి వరకు. కానీ తాను అధికారంలో ఉండి కూడా తన సొంత డబ్బుని ప్రజలకు దానం చేస్తున్నారంటే ఇంతకు మించి ఇంకేం చెప్పాలి. దానంలో నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కలియుగ కర్ణుడే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్న ఈ ట్రైబల్ ఏరియాస్ లో ఒకప్పుడు నక్సలైట్స్ ఎక్స్ఎమ్మెల్యేని నడి రోడ్డు మీద కాల్చి చంపేశారు. జనరల్ గా ఏ రాజకీయ నాయకులైనా ఈ ట్రైబల్ ప్లేసెస్ వెళ్ళడానికి భయపడతారు. అందులోనూ నైట్ అసలు ఇక్కడ స్టే చేయరు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం పోలీసులు వద్దని చెప్పినా ఏ మాత్రం భయపడకుండా 2 రోజులు ఆ ట్రైబల్ ఏరియాస్ లోనే పర్యటిస్తూ నైట్ కూడా అక్కడే స్టే చేశారు. అయినా సరే ఆయన ఏం తప్పు చేశారని భయపడతారు. ఆయనేమీ అవినీతి చేయలేదు, ప్రజలను దోచుకోలేదు. ఇంకా చెప్పాలంటే ప్రజలకే తన సొంత డబ్బుని ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చిన్న కొడుకు మార్క్ శంకర్ కి ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణహాని లేదు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. తను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాడు. నిజంగా తన కన్న కొడుకుల కంటే ప్రజా సమస్యలకే ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు దొరకడం ఆంధ్రప్రదేశ్ అదృష్టం అని చెప్పాలి. ఎప్పుడూ ప్రజా సమస్యలు సమాజమే కాదన్నా కొంచెం ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయండి. జై హింద్.